హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ శివ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఆర్గానిక్ గా టీ చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. ఇది శంకు పూలు అంటారు, ఇంగ్లీష్ లో వచ్చేసి బటర్ఫ్లై పీ ఫ్లవర్ అన్నమాట. వీటితోటి ఆయుర్వేదిక్ గా చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఆయుర్వేద పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకు ఈ టీ తాగడం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్యాట్ అనేది చాలా అంటే చాలా బర్న్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే చాలా మంది ఒబసిటీ వల్ల ఊబకాయం అంటారు కదా, దాని వల్ల చాలా అంటే చాలా మంది బాధపడుతుంటారు. ఎట్లా తగ్గించుకోవాలో తెలియదు. చాలా మెడిసిన్స్ వాడి దానికోసం డైట్ ఇది అదే అనుకుంటే చాలా మంది ఫాలో అవుతుంటారు కదా. అందులో కూడా ఇది ఒక భాగం అనమాట. ఇది తాగడం వల్ల ఏంటిదంటే మన ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్ గా బర్న్ అవుతుంది. మనుషులకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తాగేసొచ్చు. కొన్ని అయితేనేమో షుగర్ కి బీపీ ఉన్న వాళ్ళకి తాగొద్దు ఇట్లా అట్లా అని చెప్పేసి అంటుంటారు కదా. కాకపోతే ఇది ఎవరిదైనా ఏం కాదు, మంచి బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే ఇది నేచర్ నుండి వస్తుంది కదా. సో మనకైతే ఎటువంటి హాని అయితే కలిగించదు. సో ప్రతి ఒక్కరు చేసుకొని తాగండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటిదంటే ఇప్పుడు మనం తింటున్నదంతా కల్తీ ఫుడ్, కల్తీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దాంట్లో ఎన్నో కెమికల్స్ వాడి ఎంతో చేసి మనకైతే ఫుడ్ అయితే ఇస్తున్నారు, అదైతే తింటున్నాం కదా. దానివల్ల చిన్న చిన్న పిల్లలు, టీనేజర్స్, చిన్న పిల్లలు కూడా ఎట్లా అంటే చిన్న ఉన్నప్పుడే లావ్ అయిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఉండాల్సిన ఏజ్ కంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఈవెన్ మనమైనా సరే మెయింటైన్ చేసలేము. సో మనం మన బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం మన బాడీని ఒక షేప్ అవుట్కి తీసుకురావాలనుకుంటున్నాం. మనం మన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కొంచెం లావుగా ఉంటే ఎవరైనా ఇంకా మోటే లావు అని చెప్పేసి ఎక్కిరిస్తుంటారు కదా. సో మనం ఇటువంటి హోమ్ మేడ్ చిట్కాలు, హోమ్ మేడ్ రెమెడీస్ ద్వారా కూడా మనం అనేది ఫ్యాట్ అనేది బర్న్ చేసుకోవచ్చు. ఏమంటారు, ఇట్లా హాస్పిటల్స్కి వెళ్ళి ఇలా ఫ్యాట్ లాస్ క్లినిక్స్ లో జాయిన్ అవ్వడం కంటే మన హోమ్ రెడీస్ తోటి వెయిట్ తగ్గితే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి హెల్తీగా కూడా ఉంటాం అనమాట. అండ్ వీటి వల్ల ఎటువంటి హాని అయితే జరగదు మనుషులకి. సో మనం ఈరోజు అయితే ఈ టీని ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను నేను. మనకి ఇవైతే మార్కెట్లో అయితే దొరకవండి. మన న్యాచురల్గా మన ఇంటి సైడ్ అయితే పెరుగుతూనే ఉంటాయి చెట్లు. అదైతే మా పిన్ని వాళ్ళ ఇంటి కాడ తీసుకొచ్చినాం. మా ఇంటి దగ్గర కూడా ఉంది కానీ చెట్టు చిన్న ఉంది, ఎక్కువ పూలు అనేవి లేవన్నమాట. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చినాం. మనకైతే ఇప్పుడు ఓన్లీ లీవ్సే కావాలి, ఇదంతా అవసరం లేదు. ఈ స్టెమ్ కూడా ఇక్కడ ఇదంతా దీంట్లో పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏం అవసరం లేదంట మనకి. ఓన్లీ జస్ట్ ఇదొకటే అవసరము, ఈ లీవ్స్. చూసారు కదా. ఇప్పుడు మనమైతే ఇంకో వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని ప్రాపర్గా వాష్ చేసుకుందాం. ఎందుకంటే బయట నుండి తీసుకొచ్చాం కదా, ఏమన్నా దుమ్ము దీలు ఉన్నా సరే కానీ పోవాలన్నమాట. ఇంకా డస్ట్ కూడా మనం తాగితే మంచిది కాదు కదా, అట్లా అని చెప్పేసి దుమ్ము ధూళి ఉండకుండా ఫ్రెష్గా అయితే కడిగేసుకుందాం. వీటిని వాష్ చేసేసినాం. ఇప్పుడు మనమైతే టీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం టీ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తా. మనకు కావాల్సింది వెజిల్ అనమాట. ఈ వెజిల్ అండ్ నెక్స్ట్ మనకి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా, వాటర్ కూడా ఉండాలి. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చేసుకొని ఫ్లేమ్ పెట్టుకున్నాం కదా, అంటే దీన్ని ఏమంటారు, టీ పెట్టుకునే బౌల్ అనమాట. దీంట్లో మనం వాటర్ అయితే పోసుకోవాలి. మీకు టీ ఎంత కావాలనుకుంటారో అంత పోసుకోరు. ఎక్కువ పోసుకోరు అనుకో మళ్ళీ తాగలేకుంటే కష్టం. ఇప్పుడు కొంచెం బాయిల్ కానీ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడే ఇద్దాం. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes అయిపోతుంది. తాగడం వల్ల మాత్రం నిజంగా ఫ్యాట్ అనేది చాలా బర్న్ అవుతుందంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ ఇది కనుక వర్కౌట్ అయింది అనుకో, డాడీకి అయితే ఫుల్ ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు డాడీకి చూసా, డాడీకి ఆల్రెడీ షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇప్పుడు మనం దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, కాకపోతే ఫ్యాట్ బర్న్ అవుతుందా లేదా అని చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ టీ చేసేది కూడా డాడీ కోసమే, అండ్ నేను కూడా టేస్ట్ చేసి చూస్తా ఇట్లుందో అని. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, ఈ టైంలో మనమైతే ఈ ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెడదాం. మరీ ఎక్కువ బాయిల్ అవసరం లేదు మనకి, జస్ట్ ఇట్లా ఏమంటారు నార్మల్గా. కలర్ అయితే చేంజ్ అవుతుంది, ఇంకో చూసారు కదా, కలర్ ఆల్మోస్ట్ చేంజింగ్ అయిపోయింది, కలర్ చేంజ్ కూడా. ఈ లీవ్స్ అనేవి ఎట్లా అంటే ఈ లీవ్స్లో నుండి కలర్ అంతా పోవాలన్నమాట. అప్పటి వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. మొత్తం బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం ఫ్లేమ్ ఆపేద్దాం. అవసరం లేదు ఇంకా మంట ఎక్కువ, అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇంకో కలర్, ఈ ఫ్లవర్స్ నుండి అయితే మొత్తం మనకి కలర్ అయితే పోయింది. కలర్ అయితే పోయి ఇట్లా అయింది కదా, ఇంకా మనకి ఇవి అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ వాటర్ని మనం దీంట్లో పోసుకుందాం. ఈ చిన్న దాంట్లో టీ గ్లాస్లో
టీ అయితే రెడీ అయింది. చూసిరా మొత్తం ఇట్లా ఏమంటారు బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టీ ఇట్లా అంటే కొంచెం చేదుగా ఉంటుంది ఎట్లుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను డైరెక్ట్ తాగి చూసా. నెక్స్ట్ హనీ యాడ్ చేసుకొని చూసా. టేస్ట్ రెండు ఎట్లుందో చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు మనం శంకుపూల టీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. టేస్ట్ చేసి చూసా ఎట్లుందో అని చెప్పేసి, అంటే తాగొస్తుందా తాగరాదా అని చెప్పేసి. ఇక ఇటు కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది అని చెప్పేసి ఎట్లాగో తాగుతాం ఖచ్చితంగా. కాకపోతే చూద్దాం ఎట్లుందో. హాట్ ఉంది. ఫస్ట్ టైం తాగుతున్నా నేను. ఎప్పుడు తాగలే, ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. టేస్ట్ అయితే ఎట్లా లేదు, జస్ట్ వాటర్ ఉన్నట్టే ఉంది. అంత కషాయం లెక్క కూడా లేదు, చేదుగా లేదు, ఎట్లా లేదు, మంచిగా ఉంది. జస్ట్ మనం వాటర్ ఎట్లా తాగుతాం, హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ మనం హాట్ వాటర్ తాగుతాం కదా, జస్ట్ అట్నే ఉంది. ఇంకెక్కువ అసలు ఎట్లా లేదు. చూడండి చూశారు కదా, చాలా సింపుల్. ఫ్యాట్ బర్నింగ్కి అయితే ఎంత ఉపయోగపడుతుందంట, మస్తు ఉపయోగపడుతుందంట అసలు. లిటరలీ డైలీ డైలీ కాకుండా సరే వీక్లీ ఒక 3 times తాగండి. డైలీ అంటే కూడా మళ్ళీ బెట్టు కొడుతుందేమో. ఒక వీక్లీ 3 times తాగిరనుకో ఖచ్చితంగా అయితే ఫ్యాట్ బర్న్ ఉంటుంది. మీకు కుదిరినప్పుడు ఈవినింగ్ అట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్స్ అయితేనే బెటర్. ఎందుకంటే అప్పుడు ప్రాపర్గా మన బాడీ మొత్తంలో ఎటువంటి ఫుడ్ అనేది ఉండదు కదా. ఎర్లీ మార్నింగ్ మనం వాష్అవుట్ అయిపోతాం కాబట్టి అప్పుడు ఆ టైంలో తాగితే మాత్రం కొంచెం ఫ్యాట్ బర్న్ చాలా అవుతుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది కదా. అప్పుడు మన బాడీ పార్ట్స్ అన్నిటికీ పంపనీకి కూడా చాలా బెటర్ అవుతుంది, యూజ్ అవుతుంది. చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ కూడా. మీకు దీంట్లో కావాల్సింటే హనీ కూడా వేసుకోవచ్చు. నాకైతే హనీ ఏమో అనిపిస్తలేదు, ఎందుకంటే టేస్ట్ లెస్ ఉంది కదా, జస్ట్ తాగేసేయచ్చు. చాలా సింపుల్, నిజంగా వేసుకొని తాగురి. చాలా అంటే చాలా మన నేచర్ మనకైతే చాలా అంటే చాలా కల్పించిందండి. అసలు మనకు తెలియదు కానీ మన నేచర్లో చాలా చెట్లతోటి ప్రకృతిలోనే మనకి మన హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా దాగున్నాయి. కాకపోతే ఆ బ్రిటిషర్స్ వచ్చేసి మన నలంద యూనివర్సిటీని ఒక రాజు వచ్చేసి అయితే కాల్ చేశాడు అనమాట. అది 3 months వరకు మంటలు అనేవి చెలరేగుతూనే ఉంటాయి. అంటే మన సంపద ఎంతగానో నాశనమైందో ఆలోచించండి. అంటే అది మన బంగారం ఎత్తుకుపోతున్నో, రత్నాలు వజ్రాలు ఎత్తుకుపోతున్నా కాదు, మన నాలెడ్జ్ని ఎత్తుకపోయారు వాళ్ళు. నాలెడ్జ్ని వాళ్ళకి కాకుండా చేసుకోరు, ఈవెన్ మనకి దొరకకుండా కూడా చేసారు అనమాట. ఇప్పుడు ఎవరెవరో ఉండి ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు మేము ఇట్లా ఆర్గానిక్ చేసినాము ఇట్లా అట్లా అని చెప్తారు, కానీ మనం పాతకాలం నుండే పాటిస్తూనే ఉన్నాం. సుశ్రుత అనే ఏమంటారు మహర్షి, తను ఒక ఫస్ట్ డాక్టర్ అనమాట మన దాంట్లో. తను సర్జరీస్ కూడా చేసేది, ఐ సర్జరీస్ కూడా చేసేది. అంటే చూడండి మన టెక్నాలజీ ఆ కాలంలో ఎంత డెవలప్ అయిందో. ఇప్పుడు చాలా దేశాలు ఏమనుకుంటారంటే మేము టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయినట్టు. ఇండియా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, బట్ మన ఆర్థిక స్తోమత వల్ల స్టిల్ వీఆర్ డెవలపింగ్ అనమాట. మీరైతే ఈ టీ చేసుకొని ఎలా ఉందో చెప్పండి, నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది. తాగుతా ఉంటే తాగబుద్ధి అవుతుంది, అంటే టేస్ట్ లెస్ ఉంది కదా. ఓకే, మనం హెల్త్ గురించి కాబట్టి ఖచ్చితంగా తాగుతాం. సో మీరైతే చేసుకొని నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్రెస్ ద బెల్ ఐకాన్.